బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా. ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత సినిమాకు ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి ముఖ్యంగా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కామన్ ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇతర ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి సినిమాను చాలా వరకు నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేశారు. ఇక ఆ టాక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్న టైంలో సినిమాకు రెగ్యులర్ ఆడియన్స్ నుండి షోకు అయితే బెటర్ గానే టాక్ అయితే ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చేసరికి కామన్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ భారీ లెవెల్లో థియేటర్స్ కి తరలి రావడంతో వాళ్ళ నుండి ఫైనల్ గా సినిమాకి ఇప్పుడు ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న ఎమోషన్స్ చాలా వరకు కనెక్ట్ అయ్యాయి, కానీ యాక్షన్ డోస్ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని, అలాగే సెకండ్ హాఫ్ లో లవ్ ట్రాక్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా మెప్పించడం, సినిమా ఎండ్ అయిన తీరు చాలా వరకు ఆకట్టుకునే విధంగా అనిపించిందని, కొన్ని సినిమాలకు సిమిలర్ గా అనిపించినా కూడా ఓవరాల్ గా ఎన్టీఆర్ సినిమా మొత్తం కూర్చొని చూసేలా చేశాడని, ఎన్టీఆర్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉందని వాళ్ళంటున్నారు. కథను కొంచెం తగ్గించి లెంత్ ను కొంచెం ఇంకాస్త టైట్ గా మార్చి ఉంటే సినిమా ఇంకా బాగా కుదిరేదని వాళ్ళ నుండి ఫైనల్ గా టాక్ వినిపిస్తూ ఉండగా, మొత్తం మీద ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు సొంతమవుతూ ఉంది. ఇక రెగ్యులర్ ఆడియన్స్ అలాగే మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే మాస్ స్టఫ్ సినిమాలో చాలా వరకు మెప్పించిన కొరటాల శివ ఎన్టీఆర్ చెప్పినట్లు కథలో అంత డెప్త్ అయితే అనిపించలేదని, అది మేజర్ మైనస్ అని, ఎమోషన్స్ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో కనెక్ట్ చేయలేకపోయారని, అయినా కూడా చాలా వరకు సన్నివేశాలు మాస్ మూమెంట్స్ ఎన్టీఆర్ అనిరుద్ధుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయిందని, హీరోయిన్ హీరోల లవ్ ట్రాక్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిందని, అయినా కూడా కథ పూర్తయ్యే సమయానికి డీసెంట్ సినిమా అనిపించే విధంగా దేవర సినిమా ఉందన్న టాక్ కామన్ ఆడియన్స్ నుండి వినిపిస్తూ ఉంది. ఫ్యాన్స్ కి ఎలాగో సినిమా నచ్చుతుంది కాబట్టి మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మొత్తం మీద సినిమాకు అబవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఉంది. సోషల్ మీడియాలో అది మిక్స్డ్ గా మారినప్పటికీ ఆఫ్లైన్ లో మాత్రం అబవ్ యావరేజ్ లెవెల్ కి టాక్ అటు ఇటుగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా త్రూ అవుట్ డే అంతా కూడా సినిమాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ టాక్ మినిమం మెయింటైన్ అవుతూ ఉండటం, కొన్ని చోట్ల రెస్పాన్స్ ఇంకా బెటర్ గానే ఉండటం, ఓవర్సీస్ లో సైతం టాక్ అబవ్ యావరేజ్ లెవెల్లోనే ఉండటం సినిమాకు కలిసి వచ్చే అంశం. ఈ రేంజ్ టాక్ చాలు ఇక ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర మాస్ పవర్ ను చూపించడానికి. కానీ భారీ టికెట్ హైక్స్ కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. అది పక్కకు పెడితే ఓవరాల్ గా ఆడియన్స్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే చాలా వరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందని ఆడియన్స్ చెబుతూ ఉన్నారు. ఓవరాల్ గా డే కంప్లీట్ అయ్యే టైం కి అబవ్ యావరేజ్ కు అటు ఇటుగా టాక్ ను సొంతం చేసుకున్న దేవరా మూవీ ఇక బాక్సాఫీస్ దగ్గర దసరా సెలవుల వరకు ఏ రేంజ్ లో ర్యాంపేజ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.